ప్రేమ స్వరూపైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తునామములో మీ అందరికీ కూడా వందనాలు. శుభోదయం. ప్రియ సంఘం, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. తండ్రి యొక్క దీవెనతో మీరు ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఉదయకాల సమయంలో తండ్రి మనకిస్తున్న వాక్యాన్ని మనం విని వాటి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యం అనే మా యూట్యూబ్ ఛానల్ని ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించలాగును. మరి మీ సహకారము, మీ సహాయము మాకు అందించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు చేసుకున్న వారి కుటుంబాలను తండ్రి దీవించుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యాంశం చూసినప్పుడు, మనము ఎవరికి నిజమైన శిష్యులుగా జీవించాలి, హల్లెలూయా అన్న అంశాన్ని మనం చూసుకుందాం. మనం నిజమైన శిష్యులుగా జీవిస్తే ఆ శిష్యులు ఎలా ఉండాలి అన్నది ఈరోజు వాక్య సందేశం చూసుకుందాం. ప్రియ సంగమా, శిష్యరికము అనేది అంటే ఏంటి? ఉపాధ్యాయుడి దగ్గర విద్య నేర్చుకున్నవారు. అలాగే ఈ లోకంలో మనం ఏ పని నేర్చుకున్నా, లేక ఏ మాట నేర్చుకున్నా, ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఏది మనము వెళ్తున్నా చేస్తున్నా ప్రతిదీ కూడా నీ అంతలుగా నీవు నేర్చుకున్నది కాదు. ఎవరో నీకు ఒకరు నేర్పించాలి, ఎవరో ఒకరు నీకు చూపించాలి దారి, ఎవరో ఒకరు నీకు సహాయం చేయాలి. అంతేగాని మనంతటిగా మనం నేర్చుకున్నది ఏమీ లేదు. ఎవరికేమి రాదు. పుట్టిన వెంటనే మనకి నడక ఎవరు నేర్పిస్తారు? నీ తల్లిదండ్రులు నేర్పిస్తారు. అలాగే పెరిగిన తర్వాత నీకు విద్య ఎవరు నేర్పిస్తారు అంటే చదువు ఒక ఉపాధ్యాయుడు నేర్పిస్తాడు. అలాగే చదువుకున్నాక నీకు ఉద్యోగం ఎవరిస్తారు? ఎవరో ఒకరు ఇవ్వాలి. ఇలాగ ప్రతి విషయానికి కూడా తనను తానుగా చేసుకున్నది ఏది కూడా మానవ జీవితంలో లేదు. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఎప్పుడు కూడా. అలాగే అన్ని విషయాల్లో కూడా మనం ఫలించాలంటే మనము ఒక మంచి మాట వినాలి. ఆ మాట ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవడానికి నేను ఆశిస్తున్నాను. ప్రతి సంగమా, నీవు ధనవంతుడు కావచ్చు, ధనవంతురాలు కావచ్చు, ఏదన్నా నాకు అసాధ్యమా అని అనుకోవచ్చు. కానీ నీకంటూ ఒక మనిషి వెనకాల రాకపోతే, అంటే నీకు నేర్పించేవారు లేకపోతే, నీవు ఒకరి కింద శిష్యరేఖం చేయకపోతే, నీవు ఒకరి కింద శిష్యుడుగానో శిష్యురాలుగానో లేకపోతే నీకేది కూడా అర్థం కాదు. అలాంటి కొంతమందిని ఈ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఏలీయా గారికి నమ్మకమైన శిష్యుడు ఉన్నాడు. ఎందుకంటే మనకు చాలామంది స్నేహితులు ఉండొచ్చు. చాలామంది స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, లేకపోతే పురుషులకు స్త్రీలు, స్త్రీలకు పురుషులు ఉండొచ్చు ఈ లోకంలో. అలాగే ఉండొచ్చు. ఆడవారికి మగవారు ఉండొచ్చు, మగవారికి ఆడవారు ఉండొచ్చు. లేకపోతే ఆడవారికి ఆడవారు, మగవారికి మగవారు ఉండొచ్చు. కానీ నీకు నమ్మకమైన వారు, నమ్మకమైన దాసుడు నీకు ఉండాలి. అలాగే ఏలీయా గారు తండ్రి మీద నమ్మకంతో ఆయన పని చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఏలీయా గారి దగ్గర కూడా చాలామంది శిష్యులు ఉన్నారు ఆనాటి దినంలో. అందులో ముఖ్యమైన వారు ఎవరంటే ఎలీషా గారు. ఆయన ఒక్కడే ఆయనకు నమ్మకమైన దాసుడుగాను, నమ్మకమైన శిష్యుడుగాను పనిచేశాడు. ఆయన చెప్పిందంతా కూడా ఆయన చేశాడు. చివరికి ఏలీయా గారు యొక్క ఆశీర్వాదం కూడా ఏలీయా గారు ఆయనకి ఇచ్చారు. ఏలీయా గారి దగ్గర కూడా శిష్యులు లేకపోలేదండి. అలాగా వారి జీవితంలో వారు ఈ యొక్క మంచి ఆశీర్వాదం పొందుకున్నాడు ఎలీషా గారు. ఎందుకు? నమ్మకమైన శిష్యుడుగా ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి సంగమా, ఈరోజు నమ్మకం ఉండట్లేదు ఎవరికి కూడా. పైకి మాట్లాడుతున్నాము, పైకి చూస్తున్నాము, పైకి చెప్తున్నాము, పైకి ఏదేదో చేస్తున్నాము, కానీ నమ్మకమైన మనుషులు ఉండడం ఈ లోకంలో కష్టం. ప్రతి సంగమా, నాడే కాదు, నేడే కాదు, నాటి కాలం ఎలాగున్నా నేటి కాలంలో మనిషికి విలువ
ధనాన్ని బట్టే వస్తుంది, అంటే డబ్బులు బట్టి. నువ్వు ఎలాంటి వాడవైనా కావచ్చు, ఎలాంటి దానివైనా కావచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ. నీ దగ్గర ధనం ఉందా, నువ్వు దేన్నైనా సరే జయించవచ్చు. ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్. వీళ్ళందరికీ కూడా ప్రజలు జైలు కొడతారు. వీళ్ళందరికీ కూడా వక్తత్వాలు పలుకుతారు. వారు తప్పు చేసినా సరే అది ఒప్పని చెప్పడానికి సిద్ధమైపోతారు. ఇలాంటి శిష్యులు కాదు కావాల్సిన తండ్రికి. అబద్ధపు మాటలు చెప్పేవారు, మోసం చేసేవారు, దగా చేసేవారు కాదని తండ్రి కావాల్సింది. ఇది లోకంలో మనకు చలామణి అయిపోద్ది. లోకంలో చలామణి అయిపోద్ది. చెరువు నిండా నీళ్ళుంటే అందులో కప్పలు ఉంటాయి, పావులు ఉంటాయి, జర్రులు ఉంటాయి, రకరకాలైనవి ఉంటాయి, చేపలు కూడా ఉంటాయి. చెరువు నిండా నీళ్ళుంటే జీవరాశులు అన్నీ అందులో ఉంటాయి. మరి చెరువు ఎండిపోతే ఏది అక్కడ కనిపెడుతుంది నీకు సంగమా? బీడు బారిపోయిన భూమి తప్ప ఏది మీకు కనిపెట్టదు అక్కడ. అలాగే నీ ఒక పొజిషన్ ఉన్నంత కాలము, నీ దగ్గర వెండి బంగారం ధనం ఉన్నంత కాలము నీ చుట్టూరు ఉంటారు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ శిష్యులు అందరూ కూడా. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నేను అంటుపట్టుకొని ఉన్నవాడే నిజమైన శిష్యులు. నీవు ఆకలి దప్పులతో బాధపడినప్పుడు నీకు ఆహారం పెట్టినవాడే నిజమైన శిష్యుడు, ఆదుకున్నవాడు స్నేహితుడు. నీవు కష్టంలో ఉండేటప్పుడు తన కష్టంగా భావించి సహాయం చేసిన వారే నిజమైన స్నేహితులు, స్నేహితురాలు అంటే శిష్యులు వీళ్ళు. అలాగే ఏలీ గారి దగ్గర నమ్మకంగా ఉన్నాడు ఎలీషా. కనుకనే 200 ఆశీర్వాదాలు పొందుకున్నాడు కృష్ణంగమ్మ. ఆయన నష్టపోలేదు. ఇంతకాలం నీతో ఉంటున్నాను కదా, నాకు ఏమొచ్చిందని అడగలే. పేతురు వల్లే ఉన్నాడు. చివరి అడుగుతాడు ఏలీ గారు, ఇదిగో తండ్రి నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, అగ్ని రథాల మీద వచ్చాడు. మరి ఇప్పుడైనా సరే నీ మనసులో ఉన్న కోరిక ఏంటో చెప్పు, నీకు ఏమి కాళ్ళు చెప్పు, నేను ఇస్తానంటే నాకేం అక్కర్లేదు, కానీ నీవు కప్పుకున్న ఆ గొంగలి దుప్పటి నాకు దయచేయన్నాడు. అంతే. ఆ దుప్పటి ఒకటే కోరుకున్నాడండి. వాటి ద్వారా అద్భుతాలు చేశాడు ఎలీషా. ఎందుకంటే వాటి ద్వారానే ఎలీషా గారు చేసిన అద్భుతాలు ఏలీ గారు చేసిన అద్భుతాలు ఎలీషా గారు కళ్ళారా చూశాడు. కనుకనే ఆయనకు నమ్మకమైన శిష్యుడుగా ఉన్నాడు. కనుకనే ఆ ఏలీ గారు కూడా కాదనకుండా తన కోరికను తీర్చాడు. ఇది గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం బాగానే ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎదురుకు వస్తే ఎలీషా గారి యొక్క శిష్యుడు ఎవరు? గెహజీ. ఆయన గారు కూడా చాలా కాలం బాగానే జీవించాడండి. కానీ అందరి మనసు ఒక తత్వం ఉండదు, అందరికీ ఒక మనస్తత్వం ఉండదు, అందరికీ ఒక గుణం ఉండదు, అందరికీ ఒక అలవాటు ఉండదు, అందరికీ ఒక నడవడిక ఉండదు. ఈ గెహజీ ఏం చేశాడు అంటే కొంతకాలం ఆయన దగ్గర నమ్మకంగా ఉండి బలా నమ్మకమైన శిష్యుడు అనిపించుకొని ఎలీషాతో చివరికి ధనాన్ని చూసి, వెండి బంగారాన్ని చూసి, ఐశ్వర్యం చూసి లొంగిపోయి పరిశుద్ధాత్మ పొందుకున్న ఎలీషా గారి దగ్గరే ఆయన అబద్ధం ఆడారండి. గెహజీకి తెలీదా ఎలీషా గారి యొక్క శక్తి? తెలుసు. తండ్రి ఆయనతో ఉంటున్నాడు, తండ్రి ఆయన మాట వింటాడు, తండ్రి ఏం చెప్తే అదే ఎలీషా గారు చేస్తారు. కనుక ఆయన దగ్గర అబద్ధం ఆడకూడదు. ఏమో ఒకవేళ అబద్ధం లేకుండా నిజం చెప్తే గెహజీ కోసం ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి రాకపోనేమో. ఈ సంఘం ఈరోజు కూడా కుటుంబాలు కూడా మనం ఇలాంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. మొన్న కూడా చెప్పాగా ఒక వెబ్సైట్లో, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 అబద్ధం ఆడతారు, 2 అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 3 అబద్ధాలు ఆడతారు. అలాగే ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తారు, ఆ అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తుంటారు. ఇలాగా అబద్ధాలు, అప్పులైన గోడలు మనం పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాము. అలాగే గెహజీ కూడా మనసులో కోరికను చంపుకోలేక నయమాన్ తెచ్చిన ధనానికి, వెండికి, బంగారానికి లోబడిపోయి, ఆ వస్త్రాలకు లోబడిపోయి పరిశుద్ధాత్మతో నిండి ఉన్న ఎలీషా దగ్గర అబద్ధం ఆడాడు. కనుకనే నమ్మకమైన శిష్యుడిగా జీవించలేకపోయాడు. సంగమా, ఓ క్రైస్తవుడా, ఈరోజు తండ్రి దగ్గర నేను నమ్మకమైన కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తున్నావా? జీవిస్తే ధన్యురాలివే, జీవిస్తే ధన్యుడివే.
ఒకవేళ జీవించలేకపోతే, నీవు జీవించలేకపోతే ఆ తప్పును ఇప్పుడే మనం ఒప్పుకోవాలి, మనందరం కూడా కలిసి క్షమిస్తాను. కానీ ఇక్కడ గేహజీ తప్పును ఒప్పుకోలేదు సరి కదా, అబద్ధం ఆడాడండి. అందుకే ఆ శిష్యులకు నుంచి బయటకు వచ్చేసాడు సరి కదా, లేని రోగం తెచ్చుకున్నాడు. ఇది నిజమైన శిష్యుడు కాదు, నిజమైన శిష్యుడు కాదు. అలాగే మోషే గారి దగ్గర ఆత్మీయ శిష్యుడిగా ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలు కుమారుడైనటువంటి యెహోషువ కూడా మోషే గారు చేసే పరిచర్యలో పాలుపంచు పంచుకుంటూ, ఆయన మాట వింటూ, తండ్రికి లోబడుతూ, మోషేకి లోబడుతూ ఉన్నాడు. కనుకనే తండ్రి మోషే తర్వాత ఆయనను ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా చేశాడు, ప్రవక్తగా చేశాడు. ఇదండి శిష్యుడు పొందుకోవాల్సిన భాగ్యం, శిష్యురాలుగా ఉండవలసిన అర్హత ఇది. ఈరోజు ఎంతమందికి ఉన్నది ఈ భాగ్యము? కానీ తండ్రి ఆనాడు ఆ ప్రజలకే కాదు, ఈరోజు నీకు నాకు మనందరికీ ఇస్తున్నాడు. కానీ మనం నిలబెట్టుకోలేకపోతున్నాము. నమ్మకమైన దాసుడుగా దాసురాలుగా మనం జీవించలేకపోతున్నాం, శిష్యురాలుగా మనం జీవించలేకపోతున్నాం. ప్రసంగమా, మోషే మృతి చెందిన తర్వాత తన పరిచారకుడైనటువంటి యెహోషువకు బాధ్యత అప్పగించినట్లుగా యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి మాట మనకు కనిపిస్తుంది అక్కడ. కావున ఇప్పుడు సంగమా, మనము ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. అప్పుడు మన జీవితంలో అంతా వెలుగే. నువ్వు తీసుకున్న నిర్ణయానికి మంచి ఆశీర్వాదం ఇస్తావు తండ్రి. మర్చిపోవద్దు ఇప్పుడు సంగమా, మనం ఎవరి దగ్గర శిష్యులుగా ఉన్నాం. ఈరోజు మనల్ని రక్షిస్తున్న, మన కోసం ప్రాణం పెట్టిన, మన కోసం త్యాగం చేసిన క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి. ఇది జీవితం. ఇక అపొస్తల కార్యాలకు వచ్చేటప్పటికి భక్తులైన పౌలు గారికి ఆత్మీయ కుమారుడైనటువంటి శిష్యుడైనటువంటి తిమోతి గారు మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి మాట మనకు కనిపిస్తుంది అక్కడ. నా నిజమైన కుమారుడా అని అక్కడ తిమోతి కోసము పౌలు గారు చెప్పిన మాట. ఆత్మీయ కుమారుడు అంటాడు, ఆత్మీయ శిష్యుడైన. ఆయన దగ్గర కూడా చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ నమ్మకమైన వాడు తిమోతి, యవ్వనస్తుడు. ఇది వారి జీవితంలో సాధించుకున్న మంచి ఆశీర్వాదం. కనుకనే వారి జీవితాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నాటి నుంచి తిమోతి వరకు కూడా చూసుకుంటే చాలామంది శిష్యులు ఉన్నారు, చాలామంది మాట విన్నవారు ఉన్నారు. కానీ వీరు మంచి పేరు తెచ్చుకున్నారండి. వారికి శిష్యులుగా జీవిస్తూ, వారికి లోబడి జీవిస్తూ, తండ్రికి లోబడి జీవిస్తూ, తండ్రి మాట జరిగిస్తూ వారు మంచి ఆశీర్వాదం పొందుకున్నారు. మరి ఈరోజు మనం పొందుకోవాలి. ఎందుకంటే వారిని ఒకలాగను మనం ఒకలాగను చూడలేదు తండ్రి, వారికి ఒకలాగను మనకు ఒకలాగా ఇవ్వలేదు తండ్రి. వారిని ఒకలాగను మనకు ఒకలాగను ఆయన ఆశీర్వాదం పంపలేదు, అందరికీ సమానంగానే పంపాడు. కానీ మనమే కొన్ని సందర్భంలో బహుశా ఒకవేళ మనకు కలిగిన అవివేకంలోనూ ఆవేశంలోనూ మనం పోగొట్టుకుంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా ఈ రకంగా వారి శిష్యులేఖని నిలబెట్టుకున్నారు. ఇటు మనుషుల దగ్గరను అటు తండ్రి దగ్గరను మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే క్రీస్తు అంటాడు కదా ఒక దగ్గర, ఆయన ఏమంటున్నాడు చూద్దాం వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, శిష్యులు అన్నవారు ఎలా ఉండాలి, శిష్యులు అన్నవారు ఏం సాధించాలి, వారు ఎలాగుంటే తండ్రికి ఇష్టం, ఎలాగుంటే తన కుమారుడైన మెస్సీ గారికి ఇష్టమో ఆ మాటలు మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా.
అందువలన మీరు నాకు శిష్యులు అగుదురు అంటాడు అక్కడ. హల్లెలూయా. మనం బహుగా ఫలించాలి ఎక్కడ? తండ్రి నామంలో. బహుగా ఆశీర్వదించబడాలి ఎక్కడ? తండ్రి చేతి కింద. బహుగా మనం క్రియలు చేయాలి. ఎవరి పనులు? తండ్రి పనులు. ఇలా మనం ఉండడం వల్ల తండ్రిని మహింపరచువారు అవుతాం కనుక మనం అంతా కలిసి మెస్సీ గారికి శిష్యులుగా ఉంటామని ఆయన చెప్పిన మాట ఇది. యోహాను సువార్త 15:8 మాట మనకు కనిపిస్తుంది. ఈరోజు నీవు ఎవరికి శిష్యుడుగా శిష్యురాలుగా ఉన్నావు? నీ జీవితాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నావు? నీ భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నావు? నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను ఎంతవరకు కాపాడుకుంటున్నావు? ఎలాగ నీవు నడిపించుకుంటున్నావో నీకు తెలుసా? కుమారుడా, కుమార్తె, జ్ఞాపకం ఉందా మీకు? ఒకసారి మనం తెలుసుకుందామండి. మనం తెలుసుకుందాం. నువ్వు నిజమైన శిష్యుడుగా శిష్యురాలుగా తండ్రికి ఇష్టంగా జీవించగలుగుతున్నావు. ఈరోజు జీవిస్తే ధన్యురాలువే. అలా కాకుండా నామకార్థంగా జీవిస్తున్నామా? నామకార్థంగా ఉంటున్నామా? నీ భక్తి శూన్యము, నీ యొక్క నడవడిక శూన్యము, నీ తలంపుడు శూన్యము. టోటల్గా చూసుకుంటే ఇప్పుడున్న ప్రతి సేవకురాలు, విశ్వాసులు, సువార్తలు అందరూ కూడా తండ్రికి శిష్యులే. తన కుమారుడు మెస్సీ గారికి శిష్యులే. అందుకన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన తండ్రి ఆనందిస్తాడు. ఆ ఆనందంలో ఆయన నామాన్ని మీరు కనపరుస్తున్నారు కనుక ఆయన మీ మాట విని నాకు మిమ్మల్ని అందరూ కూడా శిష్యులుగా చేశాడని తనకు తాను చెప్పుకున్న మాట అది. ఈరోజు ప్రియ సంగమా, శిష్యులు అంటే ఎవరన్నా ఒప్పుకుంటారండి? నేను పెద్ద సేవకుడిని. ఆ సేవకుడు వచ్చాడంటే గడగడ ఆడిపోతారు విశ్వాసులు. శిష్యులండి ఆడిపోతారు. ఆయన ముందు మాట్లాడడానికి భయపడతారు. ఆయన ముందు నడవడానికి భయపడతారు. ఆయనతో ముఖాముఖి చూడడానికి భయపడతారు. ఎందుకంటే సేవకుడు కనుక. కానీ క్రీస్తు ఏమంటే మీరు నా శిష్యులు. శిష్యుడన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? లోబడిన వాడని అర్థం. ఎవరో శిష్యుడన్న పదానికి అర్థం ఏంటండి? తెలియదు చాలామందికి. గురు శిష్యులు అంతే తెలుసు మీకు. శిష్యుడు అన్న పదానికి అర్థము లోబడిన వాడు, లేకుంటే లోబడినది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ మాటకు లోబడిన వారే శిష్యులు. స్కూల్లో టీచర్సు, లేదంటే కాలేజీలో లెక్చరర్స్ వాళ్ళు లెసన్ చెప్పినప్పుడు వాడు లోబడితేనే కదా అది నీకు బోధిస్తారు. వారు అర్థమవుతుంది నీకు. అప్పుడు వాళ్ళు గురువులు అవుతారు, మన శిష్యులు అవుతాము. నువ్వు ఎంత పలుకుబడన్నా ఉండొచ్చు, నువ్వు గొప్పింటి కుర్రాడు అలాంటి గొప్పింటి పిల్లవ అవ్వచ్చు, మనం ఎవరైనా కావచ్చు. కానీ నీవు అక్కడ శిష్యుడివి, వారు గురువులు. శిష్యుడు అన్న మాటకి లోబడిన వారు అని అర్థం. కనుక మనం అందరూ కూడా క్రీస్తుకు లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. అదే అంటున్నాడు, మీరు నా తండ్రిని మహింపరిస్తే, మీరు బహుగా ఫలిస్తే మీరు నాకు లోబడిన వారు అవుతారు, నాకు శిష్యులుగా ఉంటారు, మీ జీవితాంతం కూడా అన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు తారుమారైపోయాయి. పలానా పాస్టర్ గారు మాట చెప్పారంటే వెంటనే చేసేస్తారు. అది వాళ్ళకున్నా లేకపోయినా. ఎందుకు? ఆయన సేవకులు కనుక మన మాట వినాలి, మనం ఆయన మాట వినాలి, చేసేయాలి అంతే. నీకున్నా లేకపోయినా కొన్ని సందర్భంలో అయితే వారు ఏదైనా అడిగారనుకో, మీరు అప్పు చేసిన సరే అని కోరిక తీర్చేస్తారు. కానీ వారు కూడా తండ్రికి శిష్యుడు అన్న సంగతి మీరు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంగం మళ్ళీ చెప్తున్నాను, మనం అందరం కూడా టోటల్గా మనం అందరం కూడా ఆయన శిష్యులమే, ఆయన చేతి కింద వారమే. ఆయన చెప్పింది మనం చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా కాదు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన చెప్పింది మనం చేయట్లేదు, మనకి ఇష్టమైంది మనం చేసేస్తాం అంతే. నువ్వు ఏదైతే అనుకున్నావు అదే చేస్తున్నావు. ఏదైతే తలంపు వచ్చిందో హృదయాలకు అదే 10 మందికి చెప్తున్నాం. అలాగే మనం జీవించేస్తాం చెప్పుకొని ప్రసంగమా. అది శిష్యులకం కాదండి, యాజకత్వం అవుతుంది. అది గురుత్వం అవుతున్నది. అలా కాకుండా నాటి కాలంలో వారు ఎలాగైతే ఆయా గురువులకు లోబడి ఆశీర్వాదం పొందుకున్నారో, బహుమానాలు పొందుకున్నారో,
జీవపు గ్రంథంలో వారి పేర్లు లిఖించుకున్నారో ఈరోజు మనం కూడా అలా జీవించాలని చివరి దినాల్లో రామారామి 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు చెప్పిన మాట మనం నమ్ముదాము, అనుసరిద్దాము. ఆయన ఆశీర్వదిస్తాడు, అనుకరణ నేర్చుకుందాము. తండ్రి మన అందరికీ కూడా న్యాయం చేస్తాడని తన కుమారుడు చేసినట్లే ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమేనా మాలో గర్వం కానీ అహంకారం కానీ ఉండకున్నట్లు నీవు చెప్పిన నీ మాటలు తండ్రి యేసయ్యా విన్నవాళ్ళు తండ్రి పశ్చాత్తాపం కలిగించండి, తగ్గింపుతనం కలిగించండి, అయ్యే తండ్రి లోబడే గుణం కలిగించండి. అటు వారందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ఇచ్చిన వాక్యం మా జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేయమని. ఎంతమంది అయితే తండ్రి నిజమైన మారు మనసుందో, ఎంతమంది అయితే తగ్గించుకుంటున్నారో వారందరూ కూడా మీరు దృష్టించి చూసి కనికరించి కాపాడి వారి యొక్క కోరికలన్నీ కూడా మీరు తీర్చమని తండ్రి నీ రాకడ ఆలస్యమైతే మరొక సమయం అందరూ దయచేయమని, వాక్యం బిడ్డలందరూ కూడా జ్ఞానం దయచేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా తండ్రి నామంలో మరొకసారి వందనాలు. తండ్రి మేము దీవించి ఆశించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.